నా పేరు కట్టా నాగరాజు, విద్యుత్ సంస్థల విలీనం రెగ్యులేషన్ సాధన కమిటీ స్టేట్ మెంబర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలైనటువంటి ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ కంపెనీల్లో దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్తో 26,000 మంది కార్మికులు అవుట్సోర్సింగ్ విధానంలో మేము పనిచేస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మేమందరం కూడా కలిసి ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో మేము శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నాం. మాకు వేతనాలు చాలా తక్కువ, అలవెన్సులు లేవు, ఎన్నో రకాల ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. మేము మీకు సహకరిస్తాం, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరు మాకేం చేయగలరు అనేటువంటి మేము అడిగినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా సర్వీస్ని, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఉన్నటువంటి పార్టీని ఏదైతే రూలింగ్లో ఉందో వాళ్ళని మీరు చేయకపోతే మేము వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాటతో మేమందరం కూడా సహకరించాం. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయినప్పటికి కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ఒక్క ప్రయోజనం కూడా కలగలేదు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మేము అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకొని మినిమం టైం స్కేల్ అమలు చేసి ఆ తదుపరి రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు మేము ఈ యొక్క మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని ఇన్ని సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికుల్ని సంస్థలో ఈరోజు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మధ్యలో ఉన్నటువంటి దళారీని తొలగించి వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకొని చాలా మెరుగైనటువంటి వేతనాలతో పాటు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏలు, ఇతర అలవెన్స్లు అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఉమ్మడి హైకోర్టు ఇచ్చింది, మాకు ఎటువంటి హైకోర్టు మాకు అనుకూలంగా ఉంది, ఇచ్చినటువంటి ఆర్డర్ మాకు అనుకూలంగా ఉంది. వీళ్ళు కూడా చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఇన్ని సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికుల్ని సంస్థలో విలీనం చేసుకునే ప్రక్రియ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. చంద్రశేఖర్, ఏపీ స్థాపన సీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా మాకు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సాధన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటగా తన పాదయాత్ర ఇడుగులపై నుంచి ఇచ్చాపురం వరకు మొదలుపెట్టిన సందర్భంగా ఎర్రగుంటలో మేమందరం కలవడం జరిగింది. అక్కడ పెద్ద బహిరంగ సభలో మొట్టమొదటిగా మాకు ఇచ్చినటువంటి హామీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీపీపీ, తర్వాత ఆర్టీసీ, అంగన్వాడీ, ఆశా వర్కర్లందరినీ క్రమబద్ధీకరిస్తానని చెప్పేసి మొట్టమొదటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నేటి వరకు 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం, విచారకరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి మీరు ఏదైతే ఇచ్చారో మాట తప్పు మడమ తిప్పనున్నటువంటి మీ హామీని ఏదైతే ఉందో ఆ హామీని తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందరం కోరుతున్నాము. రాబోయే ఎలక్షన్లలో కూడా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మా యొక్క హామీని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇంటింటికి ప్రచారం చేసి మీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.